ప్రభువు కొరకే ప్రయాసపడదాం. దేవుని కొరకే మనము దేవుని సన్నిధి కొరకు రాత్రి మనం కొంత ప్రయాసపడితే దేవుడు చూడడా? అన్యాయస్తుడా? ఒక రాత్రి నిద్ర మానుకుంటే దేవుడు చూడడా? కష్టపడితే దేవుని కొరకు ఒక దినము, ఒక ధనము, లేక సంపాదన, లేదా ఒక స్టడీ, ఒక చదువు, ఒక దినం వ్యర్థం చేసుకుంటే, ఖర్చు పెడితే, సెలవు పెడితే దేవుడు మనకి ఇవ్వడా? అంత అన్యాయస్తుడా? అంత చేతగాని వాడా మన దేవుడు? దేవుని కొరకు త్యాగం చేయాలి, దేవుని కొరకు సెలవు పెట్టాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు అవసరమైతే ఖర్చు చేయాలి, ప్రయాసపడాలి. దేవుని స్థలంలో జయరాజు అన్న ఆయన అనుభవంలో ఆయన ఏం చెప్పాడు సార్? ఆయన రక్షించబడిన తర్వాత వారకుడికి ఒక్కటి కూడా మానుకోలేదండి ఆయన సాక్ష్యం. ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో మందిరంలో వచ్చేవాళ్ళంట, లెక్చరర్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రభు నమ్మినలు. జయరాజ్ అంటే ఆయన ఎవరు వస్తున్నప్పుడు, జయరాజ్ రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఫైనల్ ఎగ్జామ్. ఏంటి మధ్యలో జరిగే కాదు, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్. అవునన్నా ఉందన్నా అని చెప్పి అంటే అని అయినా మీటింగ్స్ మాత్రం అనుకోడు. 10, 11, 12 ఇప్పుడు మీటింగ్లు మన 10ంటికి అయిపోతుంది అనుకోండి, 9, 10కి అయిపోతుంది. 11, 12 దాకా అయిపోయి అప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన, ఆ వారకుడు అంతా అయిపోయి రూమ్కి వెళ్ళి దేవుని స్థలంలో మోకాలను బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఆ సబ్జెక్ట్ చదువుకునేవాడు. అలాగ చదువుకునేవాడు. అలాగ అంటే దేవుని వారకుడికి ఏది మానుకునేది కాదు. ఆయన చెప్పిన సాక్ష్యం అదే. ఆయన సాక్ష్యం చెప్తే మేము ఉన్నాం పత్తిపాడులో సాక్ష్యం చెప్పినప్పుడు. అంటే అలాగే ఏ కూడికి ఇంకా లెక్చరర్స్, స్కూల్లో టీచర్స్ మందరిలో కనబడి, ఏమయ్యా రేపు ఫైనల్ ఎగ్జామ్, రేపే లాస్ట్ ఫైనల్, రేపు ఎగ్జామ్ రాయిపోతే నువ్వు ఫెయిల్ అయిపోతే ఆ రూమ్కి అద్దుకుని అడిగేవారంట, ఏమైనా ఎప్పుడు ప్రార్థనకి వెళ్తుంటావు, ఆ ఇంటి వానరాలు ఏమంట, ఎప్పుడు లేగితే భక్తి ప్రార్థన, నువ్వు ఏం చదువుతున్నావు, నీ ఏం పాస్ అవుతానేవారంట. అద్భుతంగా దేవుడు అంటే దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. అన్ని కొడుకులకి వెళ్ళేవాడు, టయానికి వెళ్ళేవాడు. ఆయన ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. అద్భుతంగా దేవుడు ఆయన ఘనపరిచాడు. ₹1 కూలికి వెళ్ళిన ఆయన చూడండి. అంటే దేవుని కొరకు మనం ప్రయాసపడితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు రాత్రులు 11, 12 కొట్ట అంత టైము కూడికలకి. ఆన్లైట్ కాదు, ఆన్లైట్ అంటే తెల్లారు 5, 6 దాకా అవుద్ది. ఆన్లైట్ అంటే మామూలు కూడికలు, వార కూడికలకి, కాటేజ్ మీటింగ్లు, ప్రత్యేక కృతజ్ఞతా కూడికలకి ఆయన యవనస్తులుగా ఉన్నప్పుడు, ఆయన అప్పుడు ఇంకా ఈ పరిచర్లోకి చదువుకునే టైంలో ఆయన. కాబట్టి చూడండి, అలాగ దేవుని కొరకు మనం కానీ ఎవరైనా సరే ప్రభువు కొరకు ప్రయాసపడగలమా? ప్రభు కొరకు సెలవు పెట్టగలమా? ప్రభు కొరకు దేవుని సన్నిధిలో మనం జీవించగలమా? అందుకే ఆయన అలా చేశాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. మనం కూడా నేను మనం చేసేవారం ఉండాలి. అలాగే ఒక దినం ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారం కూడా. అట్టి అనుభవంలో ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభుని స్తుతించి వాక్య పెలుగులో మనం ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. పరీక్షించుకున్న హృదయంతో మనం వాక్య పెలుగులో ఇశ్రాయేలు జీవితంలో వారు కలిగిన దేవుని ఏడుస్తున్నారు. వాళ్ళు దేవుని కొరకు కాదు, మంచి విషయాల కొరకు కాదు, పాపం కుషం పశ్చాత్తం కాదు, కానీ ఐగుప్తు కొరకు, అయ్యో మాంసం లేదని ఏడుపు. ఈ లోక సంబంధం వాటి కొరకు ఏడుస్తున్నామా? భౌతికమైన వాటి కొరక? ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను కై కూడా తప్పిపోయినారు. దేవుని సన్నిధిలో నిలబడే విషయాలు తప్పిపోయినారు. నిర్లక్ష్య పెట్టారు యెహోవాను. దేవుని కార్యాల విషయంతో దేవుని అశ్రద్ధగా ఉన్నారు. దేవుని సన్నిధిలోకి వేరే అగ్ని తీసుకొచ్చారు. నాదాబ్, అబీహులు. మన జీవితాల్లో వేరే వాటిని మనం కలిగి ఉండకూడదు. ఏది వాక్యమో, ఏది దేవుడు కోరుతున్నా అవే మనం కలిగి ఉండి మనం దేవుని. అందుకే ఆ మాట మనం ఏం చదువుకున్నంటే, మాట ఏముంది అక్కడ, అపరాధం దోషము కనిపెట్టి చూడగా ఎవరు నిలవగలడు? అయితే జనులు నీ యందు భయభక్తులు బట్టి నీ యొద్ద క్షమాపణ. కనుక ఈ మాట మన ఆధారంతో మనం దోషం కనిపెట్టి చూస్తే ఎవరు నిలవలేం. మనలో ప్రతి ఒక్కరిలో దోషం ఉందని బైబిల్ చెప్తాం, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అయితే దేవుని కృప ఏంటంటే, రాత్రి మనం ఒప్పుకోలు ప్రార్థనలో దేవుని దగ్గర భయభక్తులతో, కృపతో, క్షమాపణ, యథార్థంగా, వాస్తవంగా మనం ఒప్పుకుంటే ప్రభుత్వంలో మనం ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నామో, ఏ లోపాలు కలిగి ఉన్నామో అవి మనం ఒప్పుకున్నప్పుడు ఈ రాత్రి మనం ప్రభు మనల్ని క్షమించేవాడు, కృప చూపేవాడు. అలాగే మనం క్షమించబడి మనం ధన్యుల మీద ప్రభు సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది? మొట్టమొదటి లేవిక్కడ మొదట చదువుకున్న ఆయన సన్నిధిలో ప్రాయశ్చిత్తార్థం క్షమాపణ దొరుకుతుంది. అదే గొప్ప సంతోషం. ఇది కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనకు క్షమాపణ దొరికే సమయం, ప్రాయశ్చిత్తార్థం దొరికే సమయం. ఎవరైతే అనుభవం లేదో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి క్షమాపణ లేని పరిస్థితి, ప్రాయశ్చిత్తం లేని పరిస్థితి కదా. అయితే రాత్రి మనకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఇలాగ ప్రాయశ్చిత్తం పొంది, క్షమాపణ పొంది ధనులుగా మనం చేయబడి, అలాగే మన వాక్య వెలుగులో మనం బలహీనత మనం ఒప్పుకుంటూ ఆ రీతికి మన ప్రార్థన